Hello everyone. Today I'm sharing our beautiful and blessed trip to Chinna Tirupati. మేము యాక్చువల్గా మార్నింగే బయలుదేరుతాం, బట్ ఆ రోజు 10 o'clockకి స్టార్ట్ అయ్యాం. ఫుల్ సన్ వచ్చేస్తుంది అనుకున్నాం, కానీ ఆ క్లైమేట్ మాత్రం సూపర్ కూల్గా ఉంది అండ్ ప్లెజెంట్గా ఉంది. రైన్ పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అలా మా ట్రిప్ స్టార్ట్ అయింది. బిఫోర్ గెటింగ్ టు ద వీడియో, చిన్న తిరుపతి గురించి ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. చిన్న తిరుపతికి ఆ నేమ్ ఎలా వచ్చింది, అసలు ఎలా ఫామ్ అయింది అనేది మీకు తెలుసా? నాకు తెలిసినంత మట్టికి మీకు చెప్తాను. సేమ్ పెద్ద తిరుపతిలో ఉన్న స్టాచ్యూ లాంటిది ఇక్కడ ప్రతిష్ఠించారనమాట డివోటీస్. అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఈ స్వామిని దర్శించుకుంటే అక్కడికి వెళ్ళినంత పుణ్యం వస్తుంది అని చెప్పి దీనికి చిన్న తిరుపతి అని పేరు పెట్టి, అంతే సేమ్ మహిమ అన్నీ ఉంటాయని ఇక్కడ నమ్ముతారనమాట. సో దిస్ వాజ్ ద స్టోరీ ఐ లిజన్డ్ అండ్ మీకు కూడా చిన్నగా బ్రీఫ్గా చెప్దామని చెప్పాను. అండ్ దెన్ ఫస్ట్ మేము టెంపుల్కి ఎంటర్ అవ్వగానే మీకు తెలుసు కదా, ఆ డివోషనల్ సాంగ్స్, ఆ స్మరణ అవన్నీ వింటే అదొక టైప్ ఆఫ్ ఫీల్ వస్తుందన్నమాట. అదొక టైప్ ఆఫ్ మోటివేషన్ లాగా, బ్లెస్సింగ్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. సో ఎంటర్ అయిన తర్వాత మా హస్బెండ్ కార్ పార్కింగ్కి పైకి వెళ్ళిపోయారు, మేము టెంపుల్లో వెయిట్ చేస్తున్నాం. అండ్ వచ్చిన వెంటనే ఫస్ట్ మా బాబుకి గుండు చేయించడానికి తీసుకువెళ్ళిపోయామన్నమాట. అండ్ గుండు దగ్గర మా బాబు ఎంత క్యూట్గా అనిపించాడో, వాడి ఎక్స్ప్రెషన్స్ అవి కానీ. ఏడుస్తారు కదా పిల్లలు, బట్ వీడు మాత్రం చాలా బాగా చేయించుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా చేయించుకున్నారని చెప్పి అంటారనమాట. మీకు ఆ చిన్న నోట్ యాడ్ చేస్తాను చూడండి, వాడు చేయించుకునేటప్పుడు ఎలా మాట్లాడాడు అనేది. ఓకేనా? గుండె అయిన తర్వాత దాన్ని అలా చేతితో టచ్ చేస్తూ చూసుకోవడమే సరిపోయింది వాడికి. అండ్ దెన్ ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళామన్నమాట. ఫ్రెష్ అయిన తర్వాత దర్శనం చేయించుకుందామని చెప్పి దర్శనం లైన్లోకి వెళ్తుంటే అక్కడ ఒక 1 hour ఏదో ఆపారు దర్శనాన్ని అని చెప్పి అన్నారు. సో ఈ లోపల అన్నదానంకి వెళ్దాం, ఎప్పుడు వెళ్ళలేదు కదా, లెట్స్ ట్రై అని చెప్పి వెళ్ళామన్నమాట. అండ్ అన్నదానానికి వెళ్ళి అక్కడ క్యూ అలా ఫ్లో అవుతూనే ఉంది, ఎక్కడ స్టాప్ అవ్వలేదు కాబట్టి అంత పెద్ద క్యూ ఉన్నట్టు మాకు అనిపించలేదు. అలా ఫ్లో అవుతూనే ఉంది లైన్. సో లైన్లో వెళ్ళి ఆ ఫుడ్ మాత్రం హాట్ అండ్ టేస్టీగా, సింపుల్గా ఎంత బాగుందో. మీకు ఎంత కావాలి అంటే అంత సర్వ్ చేస్తారు. చాలా బాగా అనిపించింది ఫుడ్ మాత్రం అన్నదానంలో. ఫస్ట్ టైం తింటున్నాం మేము కూడా. మీరు ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ దెన్ దర్శనానికి వెళ్ళాము. ఎప్పుడు హరిబరిగా అయిపోతూ ఉంటుంది, తోసేస్తూ ఉంటారు కదా గాడ్ దగ్గరికి వెళ్ళేసరికి. ఈసారి అలా లేదు, చాలాసేపు చూపించినట్టు అనిపించింది మాకు మాత్రం. అండ్ టోటలీ ద ట్రిప్ వాజ్ హోల్ హిట్ అనమాట. చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా జరిగింది. ఎందుకంటే క్లైమేట్ కూడా మాకు బాగా సహకరించింది అనమాట. కొంచెం డ్రిజిల్ కూడా అయింది రైన్. సో దానివల్ల ట్రిప్ అంతా బాగానే జరిగింది అనిపించింది మాకు. అన్నదానం మాత్రం ఈసారి మీరు కంపల్సరీగా విజిట్ చేయండి. ఒక్కసారైనా సరే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి మనం. సో ఇంకా స్టార్ట్ అయిపోయాం. మాకు ఇదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 4 అలా అయింది. ప్రసాదం కూడా అయిపోయింది. ఓన్లీ లడ్డూయే దొరికింది మాకు. చక్కెర పొంగలి అండ్ పులిహోర కూడా మాకు దొరకలేదు. సో రిటర్న్ అయిపోయాం. చూసారు కదా అల్లరి ఇలా ఉంది స్టార్ట్ అయ్యేసరికి. అండ్ మేము స్టార్ట్ అయ్యాక రెయిన్ కూడా పడింది. ఓ మై గాడ్, అసలు ఆ క్లైమేట్, ఆ సాంగ్స్ మీకు ఏదైతే నేను వినిపించలేనో ఎంత మంచిగా ఉందో అసలు. ఆ వైబ్ అయితే చాలా బాగుంది. అండ్ అట్ లాస్ట్ ట్రిప్ కేమ్ టు అన్ ఎండ్. అండ్ కిడ్స్ కూడా డ్రౌజీ ఫీల్ అయ్యారు. నేను కూడా డ్రౌజీ ఫీల్ అయ్యాను, చెప్పాలంటే టయర్డ్ అయ్యాను. ఇంకా డ్రైవ్ చేస్తున్న మా హస్బెండ్ ఏం ఫీల్ అవ్వాలో నాకైతే తెలియదు. This was the video. Thank you for watching until now, and please like, share and subscribe to my channel. Don't forget to like and subscribe. Okay? Bye bye.